మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు నేను హనంకొండ సాయిబాబా ఆలయానికి ఆనుకొని స్లమ్ ఏరియా అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ పీపుల్ కి అసలు వైద్యం గురించి అవేర్నెస్ లేక చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వాళ్ళ కోసం స్మైల్ ఫౌండేషన్ తరపున మొబైల్ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం హనంకొండ వరంగల్ రూరల్ ఏరియాస్ అన్ని కూడా తిరుగుతుంటుంది ఒక వ్యాన్. ఆ వ్యాన్ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి దీని ద్వారా వైద్యం ఎలా పొందుతున్నారు, ఎలాంటి వైద్యాన్ని వీళ్ళు అందిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ రోజు సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న వాళ్ళందరితో కూడా, డాక్టర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే వైద్యం పొందుతున్న ఈ స్లమ్ ఏరియాలో ఉంటున్న ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి, ఒక్కసారి అడుగుదాము. ఈ మొబైల్ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళు దాంట్లో ఎంతమంది గ్యాంగ్ ఉన్నారు, ఎంతమంది దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు, అసలు ఎక్కడెక్కడ ఇది క్యాంపులు నిర్వహిస్తారు అనే ఉద్దేశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ సిద్ధార్థ అండి. నేను స్మైల్ ఫౌండేషన్ అంటారు. ఇది ఢిల్లీ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్. దీనికి ఆదిత్య బిర్లా వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండర్స్ అన్నట్టు. ఇది గత 1.5 ఇయర్ నుండి ఆల్మోస్ట్ ఒక 18 మంత్స్ నుండి ప్రాజెక్ట్ అనేది నడుస్తుంటది. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే, అర్బన్ స్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కడైతే పిహెచ్సిస్ ఉంటాయి, అర్బన్ పిహెచ్సిస్, సబ్ సెంటర్లు అన్నీ ఉంటాయి. కొందరు అక్కడికి పోవడానికి కూడా మొమ్మట పడుతూ ఉంటారు. అటువంటి సెంటర్లకు మనం మెయిన్ మోటో ఏంటంటే, వాళ్ళకు కూడా బేసిక్ మెడిసిన్, ఇప్పుడు ఫీవర్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ అనేటి వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళు తెలుసుకోకుండా బయటికి వెళ్ళలేరు. సో మా ఈ స్మైల్ ఫౌండేషన్ ఆదిత్య బిర్లా మోటో ఏంటంటే, స్లమ్స్లోకి వెళ్ళి అటువంటి వాళ్ళని, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి, వాళ్ళ డిసీజ్ ఉన్న వాళ్ళని వాళ్ళకి తగిన మెడిసిన్ లైక్ హైపర్ టెన్షన్కి టెల్మా కావచ్చు, ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ కావచ్చు, అటువంటి మెడిసిన్ ఇవ్వడం అనేది మేము గత 18 నెలల నుండి జరుగుతుంది. ఇది మన వరంగల్, హనంకొండలో ఉన్న అర్బన్ స్లమ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పెద్దమగడ్డ కావచ్చు, బిఆర్ నగర్ అనే రాజగృహ కల్పలు ఉంటాయి, కడపికొండ సైడ్ కావచ్చు, వడ్డేపల్లి, ఇట్లా కొన్ని 13 లొకేషన్స్ అనేవి మాకు అసైన్ చేస్తారు. అట్లా ప్రతి ఈ వారం ఇక్కడ పెడతాం. మళ్ళీ వచ్చే 4వ బేస్తవారం కూడా ఇక్కడ పెడతాం అన్నట్టు. అట్లా ఒక ఏరియాలో ఒక నెలకి 2 సార్లు పెడతాం ఒక లొకేషన్లో. ఎందుకంటే బేసిక్ 15 డేస్కి అనేది మెడిసిన్ ఇస్తూ ఉంటాం. ఆ 15 డేస్కి కూడా మేము వాళ్ళకి సరిపడా మెడిసిన్ ఇచ్చేసి, వాళ్ళ లైక్ హైపర్ టెన్షన్ అయితే హైపర్ టెన్షన్, ఎగ్జాంపుల్ ఏదైనా కూడా వాళ్ళ డిసీజెస్ తీసుకొని ఇక్కడ మా దగ్గర క్యూర్ అయితే మేము తీసుకుంటాం. లేదు అంటే క్యూరబుల్ కాలేదు, ఇప్పుడు రిఫరబుల్ ఉంటే మేము పలానా గవర్నమెంట్ హాస్పిటల్ లేదంటే ట్రస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని సెంట్ హ్యాండ్స్ కానీ, మెడికేర్ కానీ, అటువంటి హాస్పిటల్స్కి అనేది మేము రిఫర్ చేస్తాం. ఇక్కడ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపీ మేము తీసుకునేది లేదు. దీని ద్వారా మాకు ఏది వచ్చేది లేదు. ఏదేంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మాకు స్మైల్ ఫౌండేషన్ అనేది ఆర్గనైజేషన్. వాళ్ళు ఇక్కడ నాతో పాటు నేను డాక్టర్, మెడికల్ ఆఫీసర్ని, మా సిహెచ్ఓ గారు ఉంటారు, మాకు ఒక ఏఎన్ఎం గారు ఉంటారు, మళ్ళీ ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక మొబైలైజర్, ఒక డ్రైవర్. ఇట్లా మేము ఏంటంటే ప్రతి డే ఒక్కొక్క ఏరియా అసైన్ చేస్తారు. ఎవ్రీ ఆల్టర్నేటివ్ రోస్టర్ వైజ్ ఇక్కడికి వెళ్ళి మెడికల్ సర్వీసెస్ అందిస్తూ ఉంటాం. ఈ మొబైల్ వ్యాన్ లో ఏమేమి ఎక్విప్మెంట్ మీరు వాడతారో ఒకసారి చూపిస్తారా? మొబైల్ వ్యాన్ లోకి అయితే వచ్చేసానండి. వీళ్ళు హెల్త్ క్యాంప్ ద్వారా వీళ్ళు ఇక్కడ ఇచ్చే ఏవైతే ఉంటాయో వైద్యం అనేది, ఆ వైద్యానికి సంబంధించిన పరికరాలు ఏవేవి వాడుతూ ఉంటారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, చూద్దాము. సార్ చెప్పండి. ఇక్కడ మాకు ముందుగా చూసుకుంటే ఇది మనం లైక్ ర్యాండమ్ కిట్స్ అన్నట్టు. ఇందులో మనకు హిమోగ్లోబిన్ ఉంటుంది, యూరిక్ యాసిడ్ ఉంటుంది, కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ఇవన్నీ కూడా ర్యాండమ్ ఉంటాయి. ఇందులోనే బీపీ ఉంటుంది, మనకు సాచురేషన్, ఎవ్రీథింగ్ బేసిక్ అండ్ ఈసీజీ కూడా ఉంటుంది మనకు. ఇందులో అన్ని ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్ బట్టి, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ వచ్చాడు, అతను అన్నోన్ హైపర్ టెన్సివ్ ఉన్నాడు, ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు 180/90 అట్లా వచ్చింది అనుకున్నాం. ఇక్కడ మనకు ఉన్న మెడిసిన్ తో మనం ఇవ్వగలుగుతాం. బట్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు అనేది మనకు గ్యారంటీ లేదు. సో ఈ పేషెంట్ ని మేము ఏం చేస్తామంటే, ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తాం. రిఫర్ చేశాక వాళ్ళు వెళ్ళారా లేదా అనేది మాకు ఒక మొబైలైజర్ ఉంటారు, ఒక లేడీ ఉంటారు, తను వాళ్ళని ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు వెళ్ళారా అని కాల్ చేసి, వెళ్ళారా, ఎందుకు వెళ్ళలేదు అనేది వాళ్ళని ఫాలో అప్ చేసుకొని, మేము వెళ్ళకపోతే రీజన్ ఏంటి, ఫైనాన్షియల్ కండిషన్ అనే దాన్ని బట్టి మేము అసెస్ చేసుకుంటాం అన్నట్టు. ఇందులో మనకు ఆక్సిజన్ ఉంటుంది, అన్ని మెడిసిన్ ఉంటాయి, లైక్ చిన్న పిల్లలకు కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఎల్డర్లీ ఆయింట్మెంట్స్ ఇస్తాం, పెద్దవాళ్ళకి కాల్షియం, ఐరన్, ఫోలిక్,
సిరప్స్, ప్రెగ్నెంట్ వాళ్ళది ఏఎన్సిపిఎన్సి డేటా తీసుకొని వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేకపోతే ఇంకేమైనా డెఫిషియన్సీ ఉందా, అనిమిక్ ఉన్నారా, అనిమిక్ ఉంటే వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం. అంటే ఒకవేళ ఎమర్జెన్సీ కేసెస్ లో ఇక్కడ పేషెంట్ మీరే తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేయొచ్చు. మాకు ఆ రైట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అట్లా మనకి ఏమన్నా వస్తే మేము తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఏంటంటే మొబైల్ హెల్త్ కేర్ కాబట్టి ఇక్కడే పెట్టి చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఇక ఒక పేషెంట్ వచ్చారు, సమ్ చెస్ట్ పెయిన్ తో వచ్చారు, ఇమీడియట్ గా మేము కూడా హెల్త్ డాక్టర్ ఇక్కడ నేను బేసిక్ చూసి బీపీ ఇట్లా చెక్ చేసి కుదిరితే మా దగ్గర టెస్ట్ చేస్తాం. ఇక్కడ అవ్వట్లేదంటే మాకు డ్రైవర్ ఉంటాడు 24/7. ఏ హాస్పిటల్ కైనా వెళ్ళే అథారిటీ కూడా మాకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము లోకల్ గా డిఎంఎన్హెచ్ఓ గారు పర్మిషన్ తీసుకొని ఇవంతా చేస్తాం ఉంటాం. హనంకొండ సాయిబాబా టెంపుల్ లో మాత్రము 2వ వారం 4వ వారం అంటే ఇక్కడ స్లమ్ ఉంది కదండి పక్కన ఈ కాలనీ అంటారు. దీన్ని యాక్చువల్ స్లమ్ లోకి వెళ్ళడానికి దారి లేదని చెప్పి ఇక్కడ అందరికి యాక్సెసిబుల్ ఉండడానికి ఇక్కడ పెట్టినాం. మెయిన్ మోటో ఏంటంటే అర్బన్ స్లమ్స్ లో పెట్టడం. అట్లా ఇక్కడ మనకు బిఆర్ నగర్ గానీ సపోజ్ చాలా స్లమ్స్ ఉన్నాయి కదా, అట్లా దీన్ దయాల్ నగర్ గానీ ట్రాక్స్ వరకు చెత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మెయిన్ మోటో అట్లా పెడుతున్నాం. విన్నారు కదండి సిద్ధార్థ గారు చెప్పింది. స్మైల్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు అందిస్తున్న అమూల్యమైన సేవల్ని స్లమ్ పీపుల్ గానీ యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఉండే డిసీజెస్ గురించి కానీ అవేర్నెస్ రావడం కానీ వీళ్ళు ఇక్కడ నుంచి పంపించడము, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అందుబాటులో ఉంచడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఇది చూపించడం జరిగింది. మీరు కూడా ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి. వైద్యానికి మించిన ఏది కూడా మనకు ఉండదంటారు కదా, వైద్య నారాయణో దేవో అంటారు. ఖచ్చితంగా మీరు ఇలాంటివి క్యాంపుల వైజ్ గా పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాంటివి ఇక్కడికి వచ్చి మరి తెలుసుకోండి. మరి దాని తర్వాత ఏవైతే మీకు పరిణామాలు ఉంటాయో వాటిని బట్టి మీరు హాస్పిటల్స్ ని అందుబాటులో ఉంచుకోవచ్చు. వీళ్ళ సలహాలని కూడా మీరు తీసుకోవచ్చు. సార్ నమస్తే, ఎలా అనిపిస్తుంది మీ ఆలయంలో ఇలాంటివి అవేర్నెస్ కండక్ట్ చేయడం అనేది? స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత సంవత్సరంన్నర నుండి 1.5 years నుండి ఈ డాక్టర్ సిద్ధార్థ గారు మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇక్కడ నెలలో 2 వారాలు, దట్ మీన్స్ ఫస్ట్ వారం పెడితే సెకండ్ వారం బ్రేక్ ఉంటుంది, థర్డ్ వారం అట్లా అన్నమాట. ఈ ఏరియా అంతా కూడా స్లమ్ ఏరియా కాబట్టి పేద ప్రజలకు వైద్యం, ఉచిత వైద్యం, అందులో మంచి బ్రాండెడ్ మెడిసిన్స్ ఇక్కడ దొరుకుతాయి. ఫ్రీగా వాళ్ళు డయాగ్నోసిస్ చేయడానికి మా డాక్టర్ సిద్ధార్థ గారు ఉన్నారు, వాళ్ళ సిఇఓ గారు ఉన్నారు, వీళ్ళందరితోటి పాటు సిబ్బంది కూడా ఉన్నారు. దే విల్ ట్రీట్ ద పేషెంట్స్ అండ్ దే విల్ అడ్వైజ్ అండ్ వీలును బట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది చాలా ఉపయోగకరం. నిజంగా స్మైల్ ఫౌండేషన్ వారికి, బిర్లా సంస్థ వారికి మేము చాలా రుణపడి ఉన్నాం. మా మందిరాన్ని వెన్నుకోవటం ఎందువల్లంటే ఇక్కడికి వచ్చేవారు పూర్ పీపుల్ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడంతా స్లమ్ ఏరియా కాబట్టి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తోటి, జ్వరాలతోటి వస్తున్నారు. ఇక్కడ బ్రహ్మాండమైన మెడిసిన్స్ దొరుకుతాయి అన్నమాట. సో విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ స్మైల్ ఫౌండేషన్ అండ్ బిర్లా దిస్ థింగ్. ఈ మన సుమన్ టీవీ ద్వారా కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇది విస్తృతంగా ప్రచారం అయితే ఇంకా వైద్యం అందని పేషెంట్స్ అంటే నిరుపేదలు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. ప్రతి నెలలో 2 వారాలు 2 గురువారాలు ఇక్కడ ఈ మొబైల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఏరియాలో నివసిస్తున్న ప్రజలైతే ఉన్నారు, వాళ్ళని కూడా ఒక్కసారి అడిగి ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మా. నమస్తే. ఇక్కడే ఉంటారా మీరు? మేము ఇక్కడనే ఉంటామండి. ఎప్పుడైనా మీరు అంటే హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారా చుట్టుపక్కల ఉన్న? నేను కొన్ని రోజుల కాంచి ఇక్కడ గుళ్ళో మందులు తీసుకుంటానా. నా ఆరోగ్యం హెల్త్ మంచిగా ఉండదు, ఫిజియోథెరపీ చేయించుకుంటా. ఇప్పుడు ఇంట్లో మందులు తీసుకున్నా కాంచి నా ఆరోగ్యం బాగున్నది కొద్దిగా, ఇప్పటి వరకు అయితే పర్లేదు. ఇక చాలా మంది వచ్చి తీసుకుంటారు, ఆల్రెడీ తీసుకుంటారు. దానికి ఇది వాళ్ళకు అది ఉంటది కదా, షుగర్ బీపీ ఉన్నోళ్ళకు అవన్నిటి కూడా వాళ్ళు ఇస్తాండ్రు మంచినే. పాపం వాళ్ళు కూడా మంచిగా చూస్తాండ్రు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ స్లమ్ ఏరియా కదా అని వాళ్ళు అట్లా ఇట్లా కూడా అనరు. వచ్చినప్పుడల్లా పోగానే ఇస్తారు వాళ్ళు మందులు. రాసుకుంటారు, రాసుకొని మందులు ఇస్తారు. ఇప్పటి వరకు అయితే నా హెల్త్ మంచిగానే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ టాబ్లెట్లే వాడుతున్నాను. నేను డయాబెటిక్ మ్యామ్. మెడికల్ పరంగా వాళ్ళు చాలా బాగా తీసుకుంటున్నారు. మెడిసిన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగా తీసుకుంటారు. వచ్చే భక్తులకు కానీ వచ్చే వేరే అదర్ పబ్లిక్ కానీ వాళ్ళు బాగా సర్వీస్ చేస్తున్నారు మ్యామ్. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము బయట కొనుక్కోవాలనుకుంటే మందులు బాగా కాస్ట్ అవుతాయి మ్యామ్. ఎంఎంలో కూడా అట్లాంటి మందులు దొరకట్లేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చే మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి మ్యామ్. ఆ డాక్టర్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా, ఎందుకంటే ఓపికగా అందరినీ చూస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే అట్లా ప్రొవైడ్ చేయడం అనేది కొంచెం చాలా బాగున్నది.